సైతాను మన యొద్ద నుండి దోచేసిన లేదా నాశనం చేసిన వాటన్నిటిని ఎలా మనం పొందుకోగలము, ఎలా తిరిగి సంపాదించుకోగలం? ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, ఇస్సాకు జీవితంలో ఇస్సాకు కోల్పోయినది అంతా కూడా సమకూర్చుకున్నాడు. ఇస్సాకు రాయబడింది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా చెప్పగలరా? అభివృద్ధి 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 అభివృద్ధి. 2 రోజులు అభివృద్ధి, 4 రోజులు డౌన్ కాదు. అభివృద్ధి 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 నుండి ఇంకా అధిక అభివృద్ధి. ఇక డౌన్ అయ్యేది లేదు, వెనకబడేది లేదు. పోయిన సంవత్సరం బాగానే ఉంది, ఈ సంవత్సరం దివాళి, నెక్స్ట్ ఇయర్ అలా ఉంటే చెప్పాలి, అలా కాదు. రాయబడింది, అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. దేవుని బిడ్డ, మన జీవితంలో సైతాన్ ఏదైతే దోచేసుకుందో, ఏదైతే తీసుకుందో అవంతటిని మనం తిరిగి సంపాదించుకోవాలి. ఆదికాండం 26వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చూడండి, కరువు వచ్చింది. కరువు వస్తే ఈయన ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తు రాజు చెంత చేద్దామనుకున్నాడు. ఎవరు? ఇస్సాకు. దేశమంతా కరువు వచ్చింది, ఆ ప్రాంతమంతా కరువు వచ్చింది. ఆ ప్రాంతమంతా ఆహార కొరత, కరువు కాటకంతో ఆ విధంగా మొత్తము నాశనం అయిపోతూ ఉంటే, అప్పుడు ఇస్సాకు ఏమనుకున్నాడంటే ఐగుప్తుకు వెళ్దాం అనుకున్నాడు. ఐగుప్తు వెళ్దాం, ఐగుప్తు రాజు శరణుజొచ్చి కరువు నుండి బయటపడదాము, కరువు నుండి తప్పించుకుందాం అనుకున్నాడు. సరే, అప్పుడు దేవుడు అన్నాడు 26వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక. సోదరుడ, సహోదరి, సైతాను మన దగ్గర దోచుకున్నదంతా మనం తిరిగి తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే నిలిచి ఉండు. భయంకరమైన కరువు, అందరూ చస్తా ఉన్నారు, తిండి లేదు, నీళ్ళు లేవు, చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో, అంటే కరువు కాటకములో నాశనమయ్యే పరిస్థితిలో ఇస్సాకు ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటే దేవుడు అన్నాడు, వద్దు. ఏం చేయాలి మరి? నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. కాబట్టి నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండు. జస్ట్ అంతే, నువ్వు ఉండు అక్కడ, అంతే. నిలిచి ఉండు, అంతే. ఆయన చెప్పిన దగ్గర అదే రహస్యం. సోదరుడ, సహోదరి, దేవుడు ఉండు అన్న చోటు ఉండు, దేవుడు నిలిచి ఉండు అన్న చోటు ఉండు. నీ జ్ఞానాన్ని ఉపయోగించబాకు. ఇక్కడ కాకపోతే ఇంకోటి కాదా, లేదా అక్కడ కాదు ఇక్కడ కాదు, నీ జ్ఞానాన్ని బట్టి ఆలోచించబాకు. మనము ఆ కరువు నుండి బయటపడలేం, లేదా ఆ విధంగా ఆ స్థితిని బయటపడలేం. దేవుడు నీకు చెప్పిన దగ్గర ఉండు. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. 9వ వచనం. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనె. ఏ స్థలంలో పండుకున్నాడు? తన స్థలం. అంటే ఏలీ చెప్పాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఆయనకు అర్థం కాలే. ఏలీ అని వచ్చాడు మొదటిసారి. అయ్యా మీరు పిలిచారా? లేదు, పిలవలేదు. మళ్ళీ వెళ్ళి పండుకున్నాడు. మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు. మళ్ళీ లేచి వచ్చాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా? లేదు, నేను పిలవలేదు. అప్పుడు అర్థమైంది, ఈయనను దేవుడే పిలుస్తున్నాడు. అప్పుడు దాకా ఆయన కూడా అనుభవం లేదు, బాలుడు. అప్పుడు ఏం చేశాడు? ఏలీ చెప్పాడు ఏమని? నువ్వు వెళ్ళి పండుకో, నువ్వు వెళ్ళి నీ స్థలంలో పండుకో. అక్కడ రాయబడింది ఏమని? ఏలీ అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. అంటే ఏలీ ఏ స్థలంలో పండుకోమని చెప్పాడో, లేదా ఏ స్థలంలో ఉండమని చెప్పాడో, ఏ స్థలంలో నువ్వు పరుండు అని చెప్పాడో ఆ స్థలంలో వెళ్ళి పండుకున్నాడు. ఒక సత్యం ఏం తెలుసండి?
దేవుడు దేవుని సేవకుని ద్వారా మాట్లాడతాడు. దేవుని సేవకుడు మాట దేవుని మాటే. నువ్వు విన్నావా వినకపోయావా నీ ఇష్టం. ఫైనల్ అంతే, ఇక నో ఆర్గ్యుమెంట్. ఎందుకని నేను అనట్లేదు, ఇక్కడ బైబిల్లో రాయబడింది చూడండి. తన స్థలంలో పండుకోమని ఎవరు చెప్పారు? ఏలీ చెప్పాడు. ఏలీ చెప్పినట్టు చేశాడు అనుకోసం రాయబడింది. ఏలీ చెప్పినట్టు చేశాడు. 10వ వచనం చదవండి. 1 సమూయేలు 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అప్పుడు మళ్ళా ఆ స్థలంలో పండుకున్నప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. సోదరుడా సహోదరి, దేవుడు చెప్పిన దగ్గర నిలిచి ఉండు. దేవుడు చెప్పిన దగ్గర నిలిచి ఉండు. మనము ఎలా తెలుస్తుంది దేవుడు ఎక్కడ చెప్పాడని? నీ సేవకుడు చెప్పిందే, ఏలీ చెప్పిందే సమూయేలుకు ఫైనల్. దీనికి వేరేగా ఏమైనా ఉంటుంది అంటారా? సమూయేలుకు ఏలీ చెప్పిందే ఫైనల్, అంత ఇంక వేరేదేం లేదు. ఏలీకి తెలుసు దేవుడు ఏ విధంగా డీల్ చేస్తాడో. చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ స్థలంలోనే ఉండు, అక్కడ పండుకో, అక్కడ దేవుడు మాట్లాడతాడు, అక్కడ నీకు ప్రత్యక్షమవుతాడు. వ్రాయబడింది 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలును పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అయ్యా నువ్వు చెప్పు, నువ్వు ఆజ్ఞాపించి నేను వింటాను. సోదరుడే సహోదరి, దేవుడిని ఎక్కడ ఉంచా అంటే ఎక్కడ చెప్పాడు అక్కడ ఉండు. అంటే ఆయన చెప్పిన దగ్గర నిలిచి ఉండు. అప్పుడు మనం మొత్తం రికవరీ చేసుకోగలుగుతాం.